సార్ క్లైమాక్స్ చాలా బాగుంది కదా సార్. క్లైమాక్స్ అదే సార్. లీవ్ మీ మ్యాన్ టూ ని ఇంగ్లీష్ బై ఇంట్లో కలుద్దాం. లారీ కింద పడి చచ్చిపో. ప్రశాంతంగా ఉన్న ఊరిలో ఆ నగరిలో చాలా కాలం తర్వాత అడుగు పెట్టాడు. పాపల వృద్ధుల ఆక్రందనలతో ఆ ఊరే వణికిందా. భలే ఫాస్ట్ ఫింగరింగ్ అనేది. తుడమన్నారు తొందర తుడిచేసా. తొందరగా గురుగారు దీన్ని తొందర తుడమన్నారు తొందర తుడిచేసా. భలే తుడిచేసావురా. వర్ధనం గారు మనవడు వచ్చాడు రా. ప్రాంప్టింగ్ అనమాట ప్రాంప్టింగ్ అంటాడు. ఇదిగో ఇది బట్టి పట్టు. ఎలాగ వచ్చేదాకా రాకు నువ్వు. రే అందరూ రెడీ అవుతున్నారా? వెంకట్రావు గారు రెడీ. నాటకానికి లేట్గా వచ్చావురా. షిట్, ఆ హాఫ్ తెలుగు అని పంపించకపోతే మీరెవరైనా వచ్చి పికప్ చేసుకోవచ్చుగా. లెఫ్ట్ అండ్ రైట్ అన్నాడు ఓల్డ్ పట్టుకాడు. ఇంతకే మేకప్ వేసుకొచ్చావా? ఇప్పుడు వేసుకుంటావా? మేకప్ నీకేమైనా పిచ్చా? ఆయనకి వినపడదు, చెవుడొచ్చి 3 ఏళ్ళు అయింది. అన్న మిషన్ పెట్టుకోవచ్చుగా. ఎవరు అనుకుంటున్నావు? సుకుమారు, మన వర్ధనం మనవడు. సుకుమారా పెద్దోడైపోయాడు. నేనేన్నారు మా నాన్న ఎస్వీఆర్, మా తాత పద్యాల గోపాల్. ఈయన కూడా ఆర్టిస్ట్ పేరు ఏదైనా పెట్టాల్సిందే. మిస్టర్ బీన్ మొహం ఒకటే. అంటే వీళ్ళ నాన్న చిరంజీవి ఏమో కానీ మా నాన్న కాదుగా. అంటే వీళ్ళ నాన్న ఆర్టిస్ట్ కాదని అర్థం. అబ్బా ఆపన్ మీ డ్రామాలు. అయినా ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చారు. ఐఎమ్ సో టైర్డ్ మ్యాన్. ఎవరైనా వస్తారా? డస్ట్ గా తీసుకెళ్ళాలా? పెద్దోడైపోయాడు. నేను అదే చెప్పానుగా. నేను అన్నది ఇంకో రకంగాలే. ఓహో పెద్దమ్మా, నీ మనవడు సుకుమారుడు వచ్చాడు. ఇప్పుడన్నా బయటికి రా. పెద్దమ్మా, యు ఫారిన్ డాటర్ సన్. తప్పండి. రేవరే కిట్టమ్మా, నువ్వేనా? ఏరా? అవును, నీ మనవడే. మానే ఇన్నాళ్ళుగా కిట్టమ్మా నువ్వు నన్ను చూడటానికి వచ్చేది. మీ అమ్మ నువ్వు నన్నెందుకురా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోవుగా. మా నాయన ఉండు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మీ అత్త, మీ పెద్దమ్మ. ఆవిడికి పిచ్చన్నారు. ఎవరు? మీరు తప్పుకోండి. అబ్బో 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 కిట్టమ్మా, ఎంత పెద్దవాడి అయిపోయావు. ఆవిడ తీసుకెళ్ళవయ్యా అని చెప్పు. అలానే వెళ్ళని తాకొచ్చుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు చల్లేసా. వెల్లో వాటర్. మరి ఈవిడెందుకు జల్లుకుంటుంది? నిన్ను తాకిందిగా. దీన్నే జనం పిచ్చి అంటున్నారు. పిచ్చే. శ్రీరంగ కొంచెం వేయరా. బ్లడ్ సిగ్నల్స్. నో సిగ్నల్స్. సెగనాలు ఉండదు. సెగనాలు ఎందుకు ఉండదు? టవర్ ఉంటాగా. లేదా? లేదే. గ్రానీ ఏంటి ఆ పసుపు కాంపు? చిచి, గ్రానీ ఏంటి? ధోనిలాగా పసుపుది కంపు అనరు, వాసన అనాలి. మాకు గుర్తున్న తెలుగు అదే. అది తెలుగు కాదు, తెగులు. అవును కిట్టమ్మా, నేనేమన్నా ఇంగ్లీష్ ముసలమ్మనా? అందంగా తెలుగులో అమ్మమ్మ అని పిలువ. అమ్మమ్మ ఏంటి స్మెల్? విమానంలో ఎవరెవరినో తాకుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు నీ బ్యాగ్ లో పోసు. అలాంటిది లేదు లేదు లేవయ్యా. అయి చూడు. ఏ నైస్ షూస్, ఐ సీన్ ఇట్ సమ్వేర్. గుడ్ బ్రాండ్ రైట్? నీయే. అయ్యో నా వైట్ షూస్. అమ్మమ్మ వాటిని పసుపులో ముంచడం ఏంటి? ఎవ్వని చేన సించు జగమెవ్వని లోపల నువ్వటే ఏమనుకున్నా? ఏం వర్ధనమ్మా, మీ మనవడు వచ్చాడంట కదా. కూర్చో కూర్చో, పసుపు నీళ్ళేగా. అక్కర్లేదులే, మధ్యాహ్నం ఎవడో బురదలోకి తోసాడని ఇందాకే స్నానం చేశాను. చూసిరానా? వెళ్ళు. అదే గజ్జల సౌండ్. అమ్మో, ఆ గిల్లే అంటే మళ్ళీ వచ్చినట్టు. బ్యాక్ బ్యాడ్ అయిపోతుందమ్మా. ఐడియా. బ్యాక్ డోర్.
వస్తావా గిల్లు గిల్లు ఏం చేసావే వాణ్ణి? సూరి నా సామి రంగా సూరి నా సామి రంగా సూరి. అమ్మమ్మా ఆపు. అలాగే ఆపమంది ఫ్యాన్ కాదు, కరెంటోడు సార్ 4 గంటల దాకా రాదు. 4 గంటలు కరెంట్ రాదా? లడ్డీ విలేజ్ మ్యాన్ హెల్లా ఉంది. యు నో ఐఎమ్ ది బెస్ట్ సీయర్. చిప గజ్జలాంటియా? రాత్రి అమ్మాయి అయి ఉంటుంది. అయ్యో మార్నింగ్ గుడ్ సార్. లడ్డీ సిగ్నల్స్. దుమ్ము రాత్రి ఒక గర్ల్ రూమ్ లోకి వచ్చిందయ్యా. ఎవరంట? బుడ్డిబుల్లి గర్లా సార్. ఎస్ తనే. బ్లాక్ మిల్క్ టేకింగ్ అవుట్ గివింగ్ ఇన్నేమో నాకు తెలుగు వచ్చాయా? తెలుగులో మాట్లాడు. గేదె పాలు పితికి లోపలివ్వడానికి వచ్చిన అమ్మాయి. పాలమయ్యా? ఎవరయ్యా వాళ్ళు? మంటోదరక్క సార్, ఎక్స్చేంజ్ చేయిస్తుంది. ప్రకృతి వైద్యం కలపరా కేశవ. సగం ఉష్ణపక్షి గుడ్డుని ఒక గిన్నెలో తీసుకొని అందులో నా బొద్దలో ఆసనాలు మీకు మరి వ్యసనాలు అయిపోయినాయి. గార్ది గుడ్డిన్నాం. ఇదేం గుడ్డు? నిప్పు కోడి గుడ్డురా చిలక. ఇంకోసారి వాగావో దుర్దగుంటాకు చొన్న నాకిస్తా. కలపరా కేశవ. అందులో గుండోదకం కలిపి పిచ్చోదికి మేమొద్దు చిరాగ్గా. అయినా ఈవిడేంట్రా పొద్దుగూకే వరకు సీరియల్ చూడకుండా పొద్దున్నేసి ఆయన చెప్పినట్టు ఇంటుంది చండాలంగా. ఆయన చెప్పినట్టు వినడం ఎందుకు? ఆ నిప్పు కోడిగుడ్డు మంచిగా తాగిపించడం ఎందుకు? ఆ గుడ్డేదో అట్టేస్తే తినేస్తాం ఎలాగ అమాయకంగా. మెత్తగా గుజ్జుగా ఉన్న దాన్ని పట్టిస్తే దేనికి గిన్నెగా నీకు తెలుసా? నీకు నోటులు ఎక్కువేరా. ఇప్పుడే తెలిసిందిరా. ఏమిటే మండోదరి, ఏంటి గోల? గజమోషన్ నాన్న కడుపు కడుగుతుందని. నీ బొంద అలాగే ఏదో పసరు పట్టుకొచ్చి నా చెవిలో పోసావు. చెవుడు వచ్చి చచ్చింది. పక్కనే అనకనన్నా. కపాలు పెట్టి మందు తలకి నువ్వు కూడా పూసుకోరా నాన్న. అమ్మో వద్దత తలసే తాకట్టు. తాకట్ట. దొరికింది. అరే కిట్గా వినపడుతుందా? బాబు సినిమా డౌన్లోడ్ చేసి సినిమాబు కూడా డౌన్లోడ్ చేసి ఒక 100 మినిట్లు వేసి బాబు మటుకు వద్దురాయ్. ఈ మధ్యన ఒకటి 6 ప్యాక్ చేసి అలవాటు చేస్తాను చూసా. ఆ బాబు డౌన్లోడ్ పెట్టరా. ఎందుకంటే ఏపీ మొత్తం ఆడికి లేడీస్ ఫాలోయింగ్ ఉంటే మన ఊళ్ళో మటుకు జెంట్స్ ఫాలోయింగ్ ఉంది. ఒక నిమిషం లైన్ ఉండు. ఏం కావాలి బాబు? ఈ బాబు ఎవరు? బాబు ఐ బ్రదర్ డౌన్లోడ్ బాబు. ఓహో తమ్ముడా బాబు. డౌన్లోడ్ కి ఫేమస్ బాబు. ఈ బాబుకు మాత్రమే సిగ్నల్ ఎలా దొరుకుతుంది బాబు? బాబు పక్క టవర్ సిగ్నల్ కరెక్ట్గా ఇక్కడికే తాకింది బాబు. అవునా బాబు? అవును బాబు. గాట్ ది సిగ్నల్. యా హలో మరియా. Hi boss, what's up? What's going on? What's the progress? ఇంకేంటి విశేషాలు? 2 days లో మీటింగ్. ప్రాపర్టీ మ్యాటర్ ఎంత వరకు వచ్చింది? అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా. నాకు కూడా కావాలి, చెప్తావా? నాకు కూడా చేయాలి, చేస్తావా? ఏంటది? నేను చదువుకున్నదేమో అగ్రికల్చర్ బీఎస్సీ, వ్యవసాయం యాక్. నాకు వంటొచ్చు కదా. ఫారెన్ వెళ్ళి హోటల్ పెట్టుకుని జనాలకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఫారెన్ తీసుకెళ్తావా? అది చూద్దాం గానీ మా తాత ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే అదే వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ఫారెన్ తీసుకెళ్తావు కదా? ఆలోచిద్దాం. యో 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 కమగేన్. నీ భాషలో చెప్పాలంటే ఊళ్ళో సంపాదన, ఐ మీన్ ఇన్కమ్ తగ్గిన వర్గాల వాళ్ళందరూ ఇక్కడే గ్యాదర్ అవుతుంటారు. డబ్బుల కోసం కాదు ఆడినట్టు డబ్బుల కోసం ఆడేస్తుంటారు. అలా ఊళ్ళో వీకెండ్ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ వాళ్ళ వీకెండ్ గేమ్స్ ని డైలీ గేమ్స్ గా చేసుకున్నారు. ఓహో వాట్ గేమ్స్? చతుర్ముఖ పారాయణ కాలక్షేప క్షేత్రం. ఏంటదే? గ్రాంధికంలో చెప్పాలంటే సేట్ల ప్యాక్ క్లబ్. గ్యాంబ్లింగ్. మొన్న మధ్య చైనా వాళ్ళు పని ఎక్కువ చేస్తున్నారు, పని ఎట్ట తగ్గించాలా అని మన ప్రధాని సలహా అడిగితే క్రికెట్ నేర్పండి, ఉత్పత్తి దానంతరం తగ్గిపోద్ది అని చెప్పాడంట. అదే గనక మన ప్రధాని చీట్ల బ్యాగ్ గురించి చెప్పుంటే సంసారానికి కూడా తీరిక లేకుండా చైనాయే దానంతరంగా తగ్గిపోయి ఉండేది. అందుకేనయ్యా సీట్ల బ్యాగ్ వచ్చినోడికి రాజకీయాల్లో టికెట్ ఇవ్వాలంటాను. ఆడే పెద్ద పన్ను. పెద్ద నమస్తే అన్నయ్య. ఏదిలో ఏనారు బాగున్నావా? ఏది మెంబర్షిప్ కోసం వచ్చా? లేదన్నయ్య, అది వాడేవుడ్రా వాడా? గుడ్డ దానక సగం పేట గురించి గుర్తుకున్నాడా? లోగురా నవరేది.
మన వర్ధనమ్మ గారి మనోడన్నాయి నీతో చిన్న పనుండి వచ్చాడన్నాయి. ముందాడు తీసుకుని నేను చెల్లి ఎక్కువ రోజులు ఉండడన్నాయి, ఏదో చిన్న పని వెళ్ళమని చెప్తాలా ఏంద్రా ఏం చూస్తానా మొక్కే వాడి తిప్పుతావేంద్రా. ఊళ్ళో మీ ఫ్యామిలీ అంటే కొంచెం కోపం. వెళ్దాం పద. మట్టదానికి పోయింది కదరా ఈ ఆడ తర్వాత ఇస్తానా భయా రేయ్ ఆటై